హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత కొత్త పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేసింది. ఈ వీడియోలో మీకు ఆ సమాచారం తెలియజేస్తాను. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ఇక్కడ లబ్ధిదారులకు అందిస్తామన్న 4016, 6016 ఏ నెల నుండి అందించబోతున్నారు, అలాగే కొత్త పెన్షన్లు అనేవి ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు, వీటికి సంబంధించిన సమాచారం కూడా తెలియజేస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ప్రస్తుతం 2016 పొందుతున్న వాళ్ళకి 4000 రూపాయల చేయూత పెన్షన్, 4016 రూపాయలు పొందుతున్న వాళ్ళకి 6000 రూపాయల దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పెన్షన్లను తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు మంజూరు చేస్తారు అని అడిగితే, తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు ఉంటున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో 19 మార్చి నాడు కొత్త బడ్జెట్, దాదాపుగా 3 లక్షల కోట్లతో కూడుకున్న కొత్త బడ్జెట్ అనేది ఆమోదం తెలుపబోతున్నారు. ఇందులో భారీ ఎత్తున ప్రాధాన్యంగా 2500 రూపాయల మహాలక్ష్మికి, 4016 రూపాయల, 6000 రూపాయల కొత్త పెన్షన్కి ప్రాధాన్యత ఇస్తూ దాదాపుగా 25,000 నుండి 35,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించబోతుందనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2025 జనవరి 26వ తారీఖు నాడు మరో 4 గ్యారంటీలలో భాగమైన కొన్ని పథకాలను ప్రారంభించింది. అదేంటిది? 6,000 రూపాయల రైతు బంధు కావచ్చు, 6,000 రూపాయల ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, 4,50,000 ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు. వీటన్నిటిలో కొన్ని పథకాలను ఉగాది సందర్భంగా ప్రభుత్వం మార్చి 31, 29, 3 తేదీలలో మిగిలిన 3 లక్షల ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేసే విధంగా, అంటే పత్రాలను అందజేసే విధంగా, అలాగే 1 లక్ష రేషన్ కార్డులను అందజేసే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారనే సమాచారం తెలుస్తుంది. తదనంతరమే ఏప్రిల్ నెలలో కొత్త పథకాలు 4016 రూపాయల కొత్త పెన్షన్, 6000 రూపాయల కొత్త పెన్షన్తో పాటు 2500 రూపాయల మహాలక్ష్మి, ఈ 2 గ్యారంటీలను ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లుగా తాజాగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. దీంతో పాటుగా కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం మరొక అవకాశాన్ని, దరఖాస్తులు చేసుకోవడానికి ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి మళ్ళొక అవకాశాన్ని కూడా కల్పించనుందనే సమాచారం తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయలు, 6016 రూపాయలకు సంబంధించిన గుడ్ న్యూస్ అప్డేట్ అనేది ఏప్రిల్ నెలలో మనకి రాబోతుంది. ఎవరైనా కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఉంటే మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించబోతుంది. వీళ్ళకి ఏప్రిల్ లేదా జూన్, జూలై నుండి కొత్త పెన్షన్లు 4016, 6016లను ప్రభుత్వం అందజేసే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అవుపిస్తున్నాయి. తాజాగా బడ్జెట్లో చూడొచ్చు, ఇక్కడ అంశాన్ని ఇచ్చారు. ప్రాధాన్యంగా 6 గ్యారంటీలలో చేయూత, మహాలక్ష్మి స్కీములపై, మహిళలకు ఇచ్చే 2500పై నిధుల కేటాయింపు, పథకాలు అమలు చేసేందుకు అవసరమైన నిధులు కేటాయిస్తుంది అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రానున్న బడ్జెట్లో ప్రాధాన్యంగా ఆసరా చేయూత పథకానికి, అలాగే పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం పెద్దపీట వేయనుంది అనేది అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేదలుచుకున్నాను. ఇవైతే ఈ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో తెలియజేస్తాను. మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.